నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం। ఈ నెల 27వ తేదీన వినాయక చవితి పండుగను పురస్కరించుకొని అద్దంకి పట్టణంలో గ్రామీణ ప్రాంతాలలో వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసుకునేవారు తప్పనిసరిగా పోలీసు వారి అనుమతులు తీసుకోవాలని అద్దంకి సిఐ సుబ్బరాజు తెలిపారు। అద్దంకి పోలీస్ స్టేషన్లో గురువారం సిఐ సుబ్బరాజు మీడియాతో మాట్లాడారు। వినాయక చవితి పండుగను పురస్కరించుకొని సిఐ సుబ్బరాజు దరఖాస్తులు పెట్టుకునేందుకు ఆన్లైన్ యాప్ గురించి మీడియా ద్వారా వివరించారు। వినాయక చవితి పండుగ సందర్భంగా మండపం ఏర్పాటు చేసి మైక్ సెట్, ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేసేందుకు విగ్రహం ఏర్పాటు చేసే కమిటీ సభ్యులు పూర్తి సమాచారం పోలీసులకు ముందుగానే ఇవ్వాలని, ఎన్ని రోజులు విగ్రహం ఏర్పాటు చేస్తారో నిమజ్జనం చేసే తేదీ కూడా లిఖిత పూర్వకంగా అందించాలన్నారు। విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంతంలో కమిటీ వాళ్ళు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఆ ప్రాంతంలో ఎటువంటి ఘర్షణలు జరిగినా రికార్డు పూర్వకంగా ఉంటుందన్నారు। వినాయకుడి నిమజ్జనాల రోజున ఎవరైనా మద్యం తాగి గొడవలకు దిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని సిఐ హెచ్చరించారు। ముందుగా అద్దంకి మండల ప్రజలకు కూడా అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు। రేపు రాబోయే 27వ తారీఖు జరగబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి సూచన మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కొన్ని సూచనలు చేయదలిసినాం। అందుకు చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు జరిగింది। ఎవరైతే వినాయక పండుగ విగ్రహాలు పెట్టి గ్రామాల్లో ఈ ఉత్సవాలు చేస్తుంటారో వారు ముందుగానే కమిటీగా ఫామ్ అయ్యి 5 మెంబర్స్ 10 మెంబర్స్ ఫామ్ అయ్యి వాళ్ళ యొక్క పూర్తి వివరాలతో ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి యాప్ సైట్ ఉంది। వినాయక పండుగ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఆ సైట్లో పోయి ఆ కమిటీ వారి పూర్తి వివరాలు కనుక దానిలో ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసినట్లయితే ఆటోమేటిక్గా పర్మిషన్ వచ్చేస్తుంది। ఈ యాప్లో మాకు కూడా మీకు అక్కడ అప్లోడ్ చేయగానే మా సైట్లో మా యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా మేము దాన్ని చూసుకుంటే మాకు డిస్ప్లే అవుతుంది స్క్రీన్ మీద। మీరు ఇచ్చిన సమాచారం కనుక సఫిషియెంట్గా ఉంటే దాన్ని ఆటోమేటిక్గా మేము అప్లోడ్ చేస్తాం। మీ పర్మిషన్ ఆన్లైన్ తీసుకోవచ్చు। ఎక్కడ కూడా ఒక రూపాయి ఎవరికి కట్టవసరం లేదు। దీనికి సంబంధించి పర్మిషన్ సంబంధించి మీ టైంని వేస్ట్ చేసుకోవాల్సిన లేదు। మీ సేవ దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్ వెయిట్ చేయవలసిన లేదు। ఆటోమేటిక్గా మీ ఫోన్ ద్వారానో లేదా నెట్ ద్వారా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు। దయచేసి మీరు చేయాల్సింది కూడా మీ వివరాలు పూర్తి వివరాలు దీంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది। విగ్రహం హైట్ ఎంత, విగ్రహం ఎక్కడ పెడుతున్నారు, విగ్రహం ఏ రూట్లో ఊరేగింపు చేస్తారు, రూట్ మ్యాప్, నిమజ్జనం ప్లేస్ ఎక్కడ, ఎంతమంది అక్కడ గ్యాదర్ అవకాశం ఉంటుంది, ఇవన్నీ పూర్తి వివరాలు దీనిలో ఉన్నాయి। ఆ వివరాలన్నింటిలో సమాధానం రాయడం మీ పని। ఒకవేళ యాప్ పని చేయకపోయినా అది అప్లోడ్ చేయించేది మీకు తెలియకపోయినా మా దగ్గరికి వచ్చినా మేము మీకు హెల్ప్ చేయగలం। దీన్ని ఉపయోగించుకోవద్దని కోరుతున్నాం। రాబోయే 27వ తారీఖు ఆగస్టు 27వ తారీఖు జరగబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా ముందుగా అందరికీ శుభాకాంక్షలు। అదేవిధంగా అందరూ పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలని, అందరికీ ఆ దేవుడు ఆశీస్సు ఉండాలని కోరుకుంటున్నాం। వినాయక పండుగ సందర్భంగా ఎవరైతే మీ గ్రామాల్లో విగ్రహాలు ఏర్పాటు తెలుసుకున్నారో వాళ్ళందరూ కూడా కమిటీకి ఏర్పాటయ్యి ఆ కమిటీ తరఫున ఒక అర్జీ పోలీసు వారికి అర్జీ పెట్టినట్టయితే అక్కడ ఆ ప్లేసు ఎవరైతే ఏ ప్లేస్లో పెడుతున్నారో ఆ ప్లేసు వ్యక్తిగత ప్లేస్ అయితే అతని దగ్గర నుంచి ఒక అర్జీ తీసుకోవాల్సి ఉంటుంది అనుమతి। ప్రభుత్వ స్థలంలో పెట్టేటట్టయితే ఆ కన్సర్న్ అధికారులు పంచాయతీ రెవెన్యూ వాళ్ళ నుంచి కూడా ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది। మీరు పెట్టే విగ్రహానికి లైటింగ్ కానీ ఏర్పాటు చేసుకుంటే ఆ కరెంట్ డిపార్ట్మెంట్ వారి దగ్గర కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది। లేకుండా ఏ అనుమతి లేకుండా కనుక విగ్రహాలు పెట్టి ఏదైనా సమస్యకి మూలమైతే ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసు నమోదు చేయబడతాయి। దయచేసి ఈ గమనించి ప్రతి ఒక్కరు ఎవరైతే తెలిసినారో వాళ్ళందరూ కూడా కమిటీకి ఫామ్ అయ్యి మీ ఆధార్ కార్డు, మీ వివరాలు అన్ని కూడా ఒక లెటర్ రూపంలో రాసి యాప్ ద్వారా కానీ లేదా ప్రత్యక్షంగా కానీ పోలీస్ స్టేషన్ మాకు ఇచ్చినట్టయితే ఒక లిస్ట్ తయారు చేసుకుని దాని ప్రకారం అందులో విగ్రహం హైట్ ఎంత ఉంటుంది, ఏ ఏరియాలో మీరు ఊరేగింపు చేస్తారు, ఎక్కడ నిమజ్జనం చేస్తారు, దానికి మీ కార్యక్రమాలు ఏమేమి ఉంటాయి అన్ని వివరాలతో కూడిన ఒక అర్జీ పెట్టవలసి ఉంటుంది। రాత్రిపూట ఆ విగ్రహం దగ్గర పెట్టిన కాడ రాత్రి సమయంలో ఎవరో తప్పకుండా మీ కమిటీ వారు ఆడ పడుకోవాల్సి ఉంటుంది। విగ్రహాలు జాగ్రత్త చూసుకోవాలి। లేదంటే ఏదో పొరపాటు ప్రకృతి వాతావరణం వల్ల చిన్న ఇబ్బంది జరిగినప్పుడు అది వేరే వాళ్ళ మీద ఆపాదించి గోడలకు నాంది అవుతుంది। అందువల్ల లైటింగ్ ఉండాలి। అవసరమైతే అక్కడ ఒక సీసీ కెమెరా, మూవబుల్ సీసీ కెమెరా ఉంటాయి, దానికి వైర్లెస్ కెమెరాలు కూడా వచ్చినాయి, ఆ సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేసుకోండి। జాగ్రత్తగా పండుగ జరుపుకుని అందరూ కూడా సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం।
పొగాకుకు ప్రత్యామ్నాయంగా అపరాలు సాగు చేసుకోవాలని, గత ఏడాది అత్యధిక మంది రైతులు పొగాకు సాగు చేసి నష్టపోయారని ఆత్మ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ నిర్మల అన్నారు. అద్దంకి మండలం కొంగుపాడు గ్రామంలో గురువారం వివిధ పంటలలో సమగ్ర యాజమాన్య పద్ధతులపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా విజయ నిర్మల, శాస్త్రవేత్త మురళీధర్ నాయక్ హాజరై మాట్లాడారు. పొగాకుకు ప్రత్యామ్నాయంగా అపరాలు మరియు మొక్కజొన్న సాగు చేయాలని, అపరాల పంటలో విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలని, రసం పీల్చే పురుగుల నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 5 ml kg విత్తనాలకు కలిపి విత్తన శుద్ధి చేయాలన్నారు. తెగుళ్ల నివారణ కోసం బాంకోజర్ లేదా కార్బన్డిజంతో 2.5 గ్రాములు కిలో విత్తనాలలో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలన్నారు. అపరాలు మరియు మొక్కజొన్న పంట సాగులో కలుపు మొక్కల నివారణ గురించి రైతులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏడీఐ ఎఫ్రైమ్, ఏఓ వెంకటకృష్ణ పాల్గొన్నారు. సో అందుకని చెప్పి మన ఉత్పత్తి మనకు మొత్తం మిగిలిపోయింది, మనకే ఉంది. అప్పుడు ఏం చేశారు, పంట విరామం ఇచ్చారు. పొగాకు పంట విరామం ఇచ్చినప్పుడు మరి ఇప్పుడు మనకి ఏరియా కానీ నాగులపల్లిపాడు ఏరియా అంతా ఎక్కడైతే పొగాకు వేస్తున్నారు ఏం చేయాలి, మరి ఆ ఏరియా అంతా ఏం చేయాలి? మనం పంట విరామం ఇచ్చారు, ఏదో ఒక బేరణ ఒక 5 ఎకరాలు ఇచ్చారు. మరి మిగిలిన పొలం అంతా ఏం కావాలి? అప్పుడు మొట్టమొదటిగా మనకి 2002, 2001 ఆ సంవత్సరంలో మనకి ఈ శనగ అనేది వచ్చింది. మనకి మొట్టమొదటిగా శనగ పైరు వేసినప్పుడు రోగమంటలో మనకి దాదాపుగా 15 క్వింటాలు, ఎకరానికి 15 క్వింటాల వరకు దిగుబడి తీసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు ఎంత వస్తుంది? దానిలో సగం కూడా మనకు రావటం లేదు. ఎందుకు రావటం లేదు? మెయిన్ ఏంటంటే అదే పంట వేస్తున్నాము, పంట మార్చడం లేదు. ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక చెప్పారు, మన వెంకటకృష్ణ కూడా చెప్పారు, అది సైక్లోన్స్ ఎఫెక్ట్ వల్ల ఆల్మోస్ట్ అక్టోబర్, నవంబర్ అంతా మనకు తుఫాన్లు కాబట్టి అవన్నీ పాలించుకొని వేసుకుంటాం. తప్పదు ఇంక మనకి, లేదంటే మనం మళ్ళీ మొత్తం పోద్ది, ఉడ్చుకొని పోద్ది, మళ్ళీ మనం రీసోయింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, మళ్ళీ మొక్కలు మళ్ళీ ఇతనం వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఏమవుతుంటే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 లోపు కంప్లీట్ చేయమన్న సోయింగ్స్ డిసెంబర్ నెల మధ్య, డిసెంబర్ ఆఖరి కూడా వేస్తారు చాలా మంది. ఏమవుతుంది, డిసెంబర్ ఆఖరికి వేస్తే ఫిబ్రవరి వచ్చేసరికి మనకు చూసుకుంటే నిన్న ఈరోజు చూసుకుంటే ఎండలు ఎట్లున్నాయండి అసలు. నేను బెంగళూరు పోతే అసలు చలి చట్టుకోలేకపోతాం, స్వెటర్ లేని అసలు ఉండే పరిస్థితి లేదు బెంగళూరులో, అలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడికి వస్తే ఎండలు సమ్మర్ లాగా, సెకండ్ సమ్మర్ లాగా ఉంది. నిన్న మొన్నటి వరకు కూడా ఏదో ఈ అల్పపీడనం వల్ల మనకు కొద్దిగా చల్లగా అనిపిస్తుంది, కానీ నిన్న మొన్నటి వరకు కూడా మనకు పోయిన వారం వరకు కూడా నెల్లూరు జిల్లాలో ఉన్న 5 మండలాలు మొత్తం 56 మండలాలు, పాత ప్రకాశం జిల్లాలో ఏ మండలాలు అయితే ఉన్నాయో ఆ మండలాలన్నింటిలో కూడా మనకి స్కీమ్ రన్ అవుతా ఉంది. అన్ని చోట్ల కూడా ఇది జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఈ శిక్షణ కార్యక్రమం గురించి ఇప్పటి వరకు మనకి మరి డాట్ సెన్సర్ కోఆర్డినేటర్ డాక్టర్ మురళీధర్ నాయక్ గారు, అట్లానే మన ఏఓ గారు, ఏడీఏ గారు అందరూ చాలా విషయాలు చెప్పారు. మరి మీరు రైతులు ఇప్పుడే చెప్పారు, మేము శనగ పొగాకు 2 వేస్తామని చెప్పి. సరే, పొగాకు అంటే మాకంటే మీరే మంచి ఎక్స్పర్ట్స్ పొగాకులో, ఎందుకంటే మీరు రెగ్యులర్ గా వాళ్ళతోటి బోర్డు వాళ్ళతో కాంటాక్ట్ లో ఉంటారు కనుక. ఇప్పుడు శనగ గురించి అడిగారు, పాపం పెద్ద ఆయన అడిగారు. నిజంగా సమస్య మనకి అది చాలా ఇబ్బందికరమైన సమస్య, ఎందుకంటే కంటిన్యూస్ గా మనం శనగ వేస్తున్నాం కదండి. అసలు ఎందుకు వచ్చింది శనగ పంట చెప్పండి? అసలు ఎందుకు మన శనగ ఎందుకు ఇంతకుముందు లేదు కదా, ఒక 20 ఏళ్ల క్రితం లేదు కదా, ఎందుకు వచ్చింది శనగ? అసలు మనకి శనగ ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఎందుకు చేసి మేము ఇది చేయడం జరిగిందండి. దిక్కు మీద కూడా విపరీతంగా పడుతుంది తొందరే, దిక్కు మీద కూడా ఆ దిక్కు మీద మళ్ళీ మనం పంట మధ్యన. అవునవును, పూత ఎప్పుడైనా సరే మనం పూత రాకముందు ఓకే అండి, పూత వచ్చిన తర్వాత అంటే వందల సీడ్స్ దాంట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అవి మనకి ఇదయ్యి ఇది వస్తుందండి. అందుకని మీరు ఎప్పుడైనా ఇది చేసుకునేటప్పుడు అంటే గ్లైఫోసినేట్ అమోనియా అనేది దొరుకుతుంది. గ్లైసిల్ అనేది మనకి ఇప్పుడు బ్యాన్ చేశారు. మన రాష్ట్రంలో బ్యాన్ అయినట్టు ఎందువల్లన్నది, మన రాష్ట్రంలో బ్యాన్ అయింది. మన రాష్ట్రంలో ముందు అంటే ఇది మనం వేసే ఒక నెల రోజుల ముందు మాత్రమే ఇది చేసుకోవాలి, ఎందుకంటే జర్మినేషన్ కి మనకి ఇబ్బంది జరుగుతుంది. అంటే మనం విత్తనం మొలకెత్తడానికి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి గ్లైఫోసినేట్ అమోనియా అనేది దొరుకుతుంది. దొరికినప్పుడు మీరు ఇమజితాపిడ్ కానీ ఏదైనా కలుపుకొని కొట్టి ముందు ఒక నెల ముందు మాత్రం చేసుకోగలిగితే మనం తొంగని చేసుకోగలుగుతాం. లేకపోతే తొంగ మాత్రం చాలా కష్టం, ఎందుకంటే అది కణుపుల నుంచి పుట్టదు కాబట్టి మనం చేయడం కష్టం అవుతుంది. అదే మీకు వెడల్పాకు మొక్కలు అయితే ఏదైనా పెట్టినా ఏదైనా చచ్చిపోతుంది, అంతేగాని మనం
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ప్రవేశపెట్టిన శ్రీశక్తి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, అద్దంకి నుంచి శ్రీశైలం, తిరుపతికి మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని అద్దంకి ఆర్టీసీ డిపో మేనేజర్ బెల్లం రామ్మోహన్ రావు తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి అద్దంకి ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అనేది కల్పించారు. అద్దంకి డిపోలో మొత్తం 65 సర్వీసులు ఉండగా దాదాపు 59 సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అనేది కల్పించడంతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. శ్రీశక్తి పథకం ఏర్పాటు చేసిన తర్వాత 35,000 మంది ప్రయాణికులు ప్రయాణించి రికార్డు స్థాయిలో 16 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని, ఇదే విధంగా మహిళా ప్రయాణికులు ఆర్టీసీ వారి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని వినియోగించుకోవాలని డిఎం రామ్మోహన్ రావు చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం చేసే వారందరూ తప్పనిసరిగా ఆధార్ కార్డు చూపించాలని, ప్రస్తుతం ఆధార్ కార్డు లేకపోయినా మొదటిసారిగా ఉచిత ప్రయాణం చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు డిఎం తెలిపారు. ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్త్రీశక్తి పథకాన్ని ఎంతో విజయవంతంగా ఆగస్టు 15 నుంచి ప్రారంభించారు. ఈ పథకం వల్ల మహిళలందరికీ కూడాను రాష్ట్రమంతా ఫ్రీగా ట్రావెల్ చేసే అవకాశం వచ్చింది. కాబట్టి మహిళా మనులందరూ కూడాను ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. ఈ బస్సుల వల్ల ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, ఐడి కార్డు కానీ ఇలాంటివి తీసుకొని బస్సుల్లో ఫ్రీగా ట్రావెల్ చేయవచ్చు. ఉచితం, స్త్రీలందరికీ ఉచితము, ట్రాన్స్జెండర్ వాళ్ళకి కూడా ఉచితము. కాబట్టి మీరంతా కూడాను తిరుపతికి కానీ, ఇక్కడ నుండి వైజాగ్, మన స్టేట్ మొత్తం ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. తిరుపతికి, అట్లానే విజయవాడకి, ముఖ్యమైన పట్టణాలన్నీ కూడా మన స్టేట్ మొత్తం ఉచితంగా ట్రావెల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ ట్రావెల్ చేయాలా. అట్లనే మా సిబ్బందికి కూడా సూచనలు చేయడం జరిగింది. చాలా గౌరవంగా, మర్యాదగా బిహేవ్ చేయండి, ప్రయాణికులతో ఎలాంటి ఇబ్బందులు చేయవద్దు అని చెప్పేసి బస్ స్టాండ్ కూడా శుభ్రంగా పెట్టడం జరిగింది. ఈ యొక్క పథకంలో అందరూ కూడా పాలు పంచుకొని చక్కగా విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఏ బస్సులు ఉంటాయి సార్? ఆర్డినరీ అండ్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఫెసిలిటీ ఉందండి. మొత్తం 59 బస్సులు ఉన్నాయి మన దగ్గర. 59 బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ముఖ్యంగా తెలియజేసిందంటే కండక్టర్లందరికీ కూడాను ఆధార్ కార్డు లేకపోయినా కూడా పుస్తకం అలౌ చేయండి. వాళ్ళకి నెక్స్ట్ టైం తెచ్చుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరిని కూడా బస్సు దించొద్దని, టికెట్ కొట్టొద్దని చెప్తున్నాము. అందరూ కూడా ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ కల్పించమని చెప్పి పదే చెప్పడం జరుగుతూ ఉంది. స్త్రీశక్తి పథకం ద్వారా నిన్న ప్రయాణికులు, మహిళా మహిళలందరూ కూడా స్త్రీశక్తి పథకంలో ఫ్రీగా అలౌ చేస్తా ఉన్నాము. ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు స్టేట్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. కాబట్టి ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎంతో కష్టనష్టాలకు వచ్చి ప్రవేశపెట్టడం జరిగింది. కావాలి మహిళా మనులంతా కూడా చక్కగా ఉపయోగించుకోవాలి. 35,000 మంది ట్రావెల్ చేసి అత్యధిక ఆదాయం రికార్డు అనమాట. 16 లక్షలు రావడం ఈ మధ్యకాలంలో 16 లక్షలకు సంపాదించారు. కాబట్టి ప్రయాణిక దేవుళ్లకు, మా యొక్క సిబ్బందికి అందరికీ హృదయపూర్వక నమస్కారం. చాలా ఓర్పు నేర్పుతూ చేశారు. మా వాళ్ళంతా కూడాను చక్కగా ఇదే కంటిన్యూ చేయాలని కోరుతా ఉన్నాను. శ్రావణ శుక్రవారం సందర్భంగా సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం కార్యక్రమం జరుగుతుందని దేవస్థానం అర్చకులు అరుణాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం శ్రావణ మాసమని, శుక్రవారం రోజున వ్రతం చేస్తే చారుమతీదేవి ఆర్థిక వనరులను కురిపిస్తూ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండే విధంగా అమ్మవారు చూస్తారని, శుక్రవారం నాడు దేవాలయం ఆవరణంలో జరిగే వరలక్ష్మి వ్రతంలో పాల్గొనే మహిళలు ఉదయం 9 గంటలలోపు సంప్రదించాలన్నారు. వ్రతంకు అవసరమైన పూజా సామాగ్రి అంతా ఆలయం తరపున అందజేయనున్నారని అరుణాచార్యులు చెప్పారు. కావున లక్ష్మీ నరసింహస్వామి వారి భక్తులు, అమ్మవారి భక్తులు వరలక్ష్మి వ్రతంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలన్నారు. ప్రతి సంవత్సరము కూడా వార్షికంగా సామూహిక వరలక్ష్మి వ్రతం అనేటువంటి ఒక కార్యక్రమాలు
ఇక్కడ జరపడం సాంప్రదాయంగా వస్తుంది. అట్లానే శుక్రవారం నాడు సామూహిక వరలక్ష్మి వ్రతములు ఉదయం 10 గంటలకు వరలక్ష్మి వ్రత కార్యక్రమం జరగబడుతుంది. మహిళామణులందరూ కూడా ఉత్కృష్టమైనటువంటి యొక్క శ్రావణ మాసం శుక్రవారం లక్ష్మీదేవికి మహాప్రీతికరమైనటువంటి ఒక మాసం వారం. ఇటువంటి యొక్క మహాపర్వదినాల్లో మహాలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతాన్ని నోచుకున్నట్లయితే చారుమతీదేవి ఎంత ఆర్థికమైనటువంటి యొక్క వనరు లేకపోయినా సరే భర్తను సేవిస్తూ అదేవిధంగా మామగారిని అత్తగారిని సేవించుకుంటూ మహావిశ్వాసంతో అమ్మవారిని ఆరాధన చేసుకున్నటువంటి ఒక సందర్భంలో అమ్మవారు చాలా వారి యొక్క పాతివ్రత్య మహిమకు పెద్దల మీద ఉండేటువంటి యొక్క విశ్వాసానికి గౌరవానికి సంతుష్టురాలై అమ్మవారు వచ్చేటువంటి యొక్క శ్రావణ మాసంలో విశేషమైనటువంటి ఒక వ్రతాన్ని ఆచరించినట్లయితే మీ యొక్క కష్టములన్నీ కూడా తొలగిపోతాయనేటువంటి ఒకటి ప్రత్యక్షంగా ఆ చారుమతీ దేవికి అమ్మవారే ప్రత్యక్షంగా స్వప్నంలో కనబడి చెప్పడం. శ్రావణ మాసం రావడంతో మహిళామణులందరూ కూడా భక్తి విశ్వాసాలతోటి అమ్మవారిని వరలక్ష్మి వ్రతం చేసుకోవడం, తద్వారా ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క విధానంగా అమ్మ యొక్క అనుగ్రహంతో మహదైశ్వర్యవంతులై విశేషమైనటువంటి యొక్క ధన సంపదలతోటి అమ్మవారి అనుగ్రహంతో పుత్రపౌత్రాది వంశవృద్ధితోటి సుఖంగా ఉండేటువంటి మహోన్నతమైనటువంటి యొక్క వ్రతం వరలక్ష్మి వ్రతం. అటువంటి యొక్క వ్రతం వచ్చేటువంటి యొక్క లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దేవస్థానంలో 4వ వారం ఇక్కడ సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరపడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి మహిళామందులు అందరూ కూడా ఈ యొక్క సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొని మీరు ఇక్కడికి వస్తూ తెచ్చుకోవలసినటువంటి వస్తువులు పూజకు కావాల్సినవన్నీ కూడా సంభారాలు ఇక్కడ దేవస్థానం వారే ఏర్పాటు చేస్తారు. మీరు ఉత్త చేతులతో రాకూడదు కనుక మీరు పండో ఫలమో మీ చేతనైనటువంటివి పుష్పాలు కానీ పండ్లు కానీ కొబ్బరికాయలు కానీ ఇట్లాంటివి మీ అంతటా మీరు లోపల ఉన్నటువంటి యొక్క స్వామివారికి సమర్పించుకోవడం కోసం మాత్రమే వచ్చుకుంటే సరిపోతుంది. వరలక్ష్మి వ్రతానికి కావలసిన ద్రవ్యాలన్నీ కూడా ఆలయంలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉచితముగా సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని కొనసాగింపబడుతున్నారు దేవాదాయ శాఖ వారు. ఈ విషయాన్ని గమనించిన భక్తాదులు ముఖ్యంగా మహిళామణులు అందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఆ వరలక్ష్మి వ్రతము 1వ తారీఖు శుక్రవారం నాడు జరిగేటువంటి శాంతి కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని అపారమైనటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క గొప్ప పాత్రలు కావాల్సి. టీబీ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, 2 వారాల కంటే ఎక్కువ రోజులు తగ్గు ఉంటే వెంటనే టీబీ పరీక్షలు చేయించుకోవాలని టీబీ హెల్త్ సూపర్వైజర్ శ్రీనివాసరావు అన్నారు. సింగరకొండ వద్ద ఉన్న కేఆర్కే డిగ్రీ కళాశాలలో గురువారం ప్రధానమంత్రి క్షయయుక్త అభియాన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి క్షయవ్యాధిని ఎలా గుర్తించి నిర్మూలించుకోవాలో విద్యార్థులకు వివరించారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.